నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మీ శోభా. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలి, పిలుపునిచ్చిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. జఫర్గఢ్ లో V3 న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. తలకొండపల్లిలో బీజేపీ మండల కార్యవర్గం సమావేశం. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు భోజిరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్, పాల్గొన్న ప్రజాప్రతినిధులు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ హీరోయిన్, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరిన మీనా. డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ బోరబండ డివిజన్ లోని వీకర్ సెక్షన్ లో బండి సంజయ్ పర్యటించారు. సేవాలాల్ దేవాలయాన్ని సందర్శించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో ప్రతి హిందువును భాగస్వామ్యం చేయాలనేది నిధి సేకరణ ఉద్దేశ్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రామ మందిరం మనది అనే భావన కల్పించడం కోసం ఇంటి ఇంటికి వెళ్తున్నామని తెలిపారు. రామరాజ్య స్థాపన కోసం సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించేలా చేయడమే రామ మందిర నిర్మాణం ఉద్దేశ్యమన్నారు. సేకరించడము, డబ్బులు తీసుకోవడం ముఖ్యం కాదు. ప్రతి హిందూ యొక్క కుటుంబాన్ని గడపదట్టడము, ప్రతి హిందువుని కలవడము, ప్రతి హిందూ కూడా శ్రీ రామ మందిర నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉంది, ఇది నా రామ మందిరం అని చెప్పి ఒక భావన కల్పించే విధంగా ఆ వాతావరణం కల్పించడానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. మంచి స్పందన వస్తున్నది. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ జెండాల పక్కబెట్టి ప్రతి హిందూ గడపదట్టడము, ప్రతి హిందూ ద్వారా నిధి సేకరించడం ఎజెండాగా అందరూ రావడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఇది ఒక రామరాజ్య స్థాపనకు ప్రతీకగా, ఒక నాందిగా ఈ కార్యక్రమం జరగబోతున్నది. రామరాజ్య స్థాపన అంటే సుఖ సంతోషాలతో ఉండడము, అష్టైశ్వర్యాన్ని అనిపించడం ముఖ్యం కాదు. సనాతన ధర్మం. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో V3 న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జఫర్గఢ్ మండలం ఎంఆర్ఓ వీరస్వామి, ఎస్ఐ కిషోర్ పాల్గొన్నారు. ఎంఆర్ఓ వీరస్వామి మాట్లాడుతూ, అనునిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తూ ఎక్కడ ఏ సమస్య జరిగినా కూడా ముందుండి నిజానిజాలను ప్రజలకు చూపిస్తున్న V3 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సీనియర్ అసిస్టెంట్ అనిల్ బాబు, ఆర్ఐ రాంబాబు, విజయ, పోలీస్ సిబ్బంది మరియు ఎక్స్ జెడ్పీటీసీ రాజేష్ నాయక్, సర్పంచ్లు జైపారెడ్డి, సుధాకర్ బాబు పాల్గొన్నారు.
తలకొండపల్లి బీజేపీ మండల కార్యవర్గ సమావేశం విజయవంతమైంది. బీజేపీ మండల అధ్యక్షులు బకి కుమార్ అధ్యక్షతన మండల స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు భోజిరెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి భోజిరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాష్ట్ర ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కల్వకుర్తిలో కమలం వికసిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు సాదిక్ అలీ, జిల్లా నాయకులు పెరుమల్ల రాజు, వివిధ గ్రామాల పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు సోదరుడు యశ్వత్ నాయక్ గారు, తలకొండపల్లి మండల ఉపాధ్యక్షులు సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు, మండల హెడ్ క్వార్టర్ సర్పంచ్ శ్రీమతి లలితమ్మ జ్యోతియ్య గారు, అదేవిధంగా పెద్దూరు తాండా సర్పంచ్ శ్రీమతి చక్రిబాయి, చుక్కాపూర్ సర్పంచ్ శ్రీమతి ఇష్టమ్మ గారు, వెంకటాపూర్ సర్పంచ్ సోదరుడు రమేష్ యాదవ్ గారు, పడకల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సోదరుడు రమేష్ గారు, చౌదరపల్లి సర్పంచ్ సోదరుడు చంద్రయ్య గారు, గడ్డమిత్తండ సర్పంచ్ సోదరుడు ఈశ్వర్ గారు, రాంపూర్ సర్పంచ్ సోదరుడు శ్యామ్ సుందరెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీడీఓ గారు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, వివిధ పార్టీల నాయకులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోవడానికి వచ్చినటువంటి తల్లులందరికీ, అక్క చెల్లెళ్లకు, ప్రెస్ మిత్రులకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ లక్ష్యము పేదవారిని ఆదుకోవడం. పేదరికం పోవాలి, బీదరికం పోవాలి, ప్రతి ఒక్కరు కూడా సమాజంలో తల ఎత్తుకొని అట్టడుగున ఉన్నటువంటి అణగారిన కులాల ప్రభుత్వం అందరినీ సమాన స్థాయికి తీసుకురావాలి. సమాజంలో మీరందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలి. ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీకు అందరూ కూడా వేదికపై ఉన్నటువంటి నాయకత్వానికి, కింద ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ తల్లులకు, అక్కలకు, చెల్లెలకు కేసీఆర్ గారి కిట్ కానీ, లేకుంటే ఇలా ప్రవేశపెట్టిన పథకాలు మొత్తం కూడా 6 కిలోల బియ్యం కానీ, ఇవి ఏవి కూడా ప్రజలు ఎవరు కూడా అడగలేదు. వాస్తవంగా చెప్పాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణ రాకముందు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు మొత్తం కూడా అవగాహన చేసుకొని, ఆకలింపు చేసుకొని 14 సంవత్సరాలు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేలిలో ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ ను స్థానిక సర్పంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుష్పలత, ఎంపీటీసీ ఆశా, జిల్లా కో ఆప్షన్ ప్రెసిడెంట్ అమ్జద్, మండల కో ఆప్షన్ ప్రెసిడెంట్ జిలానీ బేగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాథోడ్ మోహన్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ గురించి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు దయచేసి పేరు చెప్పకుండా ప్రతి ఒక్కరికి పేరున మా ప్రాథమిక ఆరోగ్య ఇంద్రవేలి తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి చాలా పరిణామం ఇది. వ్యాక్సిన్ గురించి చాలా అపోహలు వస్తున్నాయి, కానీ చాలా అది తప్పు అన్నమాట. నిన్న కూడా మేము ఆల్రెడీ మా డిహెచ్ గారితో, తర్వాత డైరెక్టర్తో, డిఎంహెచ్తో మాట్లాడడం జరిగింది. సార్ మరి వ్యాక్సిన్తో ఏమన్నా ప్రమాదమా అంటే వాళ్ళు అన్నారు, ఎట్టి ప్రమాదం ఏమీ లేదు. మీరు ప్రతి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, తర్వాత ప్రతి ఒక్కరు మనం ఎవరైతే ఆల్ ఎంప్లాయీస్ దయచేసి ఇది చాలా మంచి వ్యాక్సిన్. దీని గురించి మనం తప్పక దీన్ని కంట్రోల్ చేయగలం. కోవిడ్ను 100% ఇది చేస్తామనే నమ్మకం ఉంది మాకు.
కాబట్టి మీరు కూడా ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా మన వంతుగా అందరూ తీసుకోవాలని కోరుకుంటూ ఈ ఇచ్చిన అవకాశం ముగిస్తున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి ప్రముఖ హీరోయిన్ మీనా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ బిగ్ బాస్ షో 4th ఫేమ్ దేవి నాగవల్లి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి చెన్నై సైదాపేటలోని తన నివాసంలో ప్రముఖ హీరోయిన్ మీనా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు. ఈ ఛాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని ఈ సందర్భంగా ప్రముఖ హీరో వెంకటేష్, ప్రముఖ కన్నడ హీరో సుదీప్, మలయాళం హీరోయిన్ మంజు వారియర్, హీరోయిన్ కీర్తి సురేష్ లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం బస్తాలను కట్టంగూర్ పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ నుంచి సూర్యాపేట వైపు డీసీఎం వాహనంలో 50 కేజీల బరువు గల 180 బియ్యం బస్తాలను అక్రమంగా తరలిస్తుండగా కట్టంగూర్లోని నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద పట్టుకున్నారు. డ్రైవర్ ఆర్ రాకేష్, వాహన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.
18th రోజు నైట్ 10 గంటల టైంలో మనకి నల్గొండ నుంచి వరంగల్కి పీడిఎస్ రైస్ పోతున్నాయని ఇన్ఫర్మేషన్. మనం దానికి సంబంధించిన ఇక్కడ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తే అక్కడ ఒక డీసీఎం వెహికల్లో ఈ పీడిఎస్ రైస్ పైన ఏదైతే తౌడు ఉందో తౌడు పెట్టుకొని పీడిఎస్ రైస్ తీసుకొని వెళ్తున్నారు. సో మేము ఆ పీడిఎస్ రైస్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అందులో చెక్ చేస్తే దాదాపు 90 క్వింటాల వరకు పీడిఎస్ రైస్ ఉన్నట్టు మేము గుర్తించినాము. దాన్ని బట్టి ఆ డ్రైవర్లని మా కస్టడీలో తీసుకొని దానికి సంబంధించిన కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన చెప్తాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో గల ఎల్జీ గార్డెన్స్ లో పాస్టర్ లూకా ఓస్బర్న్ ఆధ్వర్యంలో క్రీస్తు వాగ్దాన కూటమి కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ లూకా ఓస్బర్న్ వాక్య సందేశం అందించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ నూతన సంవత్సరం మనం కొన్ని కలుసుకోలేని వ్యక్తులను కూడా ఇక్కడ కలుసుకోవడం అదే కృప. మరి ఇటువంటి సమయాన్ని చూడలేని కూడా చాలామంది పోయిండు. ఆయనను ప్రభు మనకి ఇటువంటి ఆధిక్యత ఇచ్చినందుకు దేవునికి మరొకసారి స్తోత్రాలు. హల్లెలూయా. కూడి వచ్చిన అందరికీ మరి విశ్వాసులకు సంఘ పెద్దలకు చాలామంది ఇక్కడ సమకూడడం జరిగింది. మరొకసారి కోయర్ వారికి కూడా మన సరి సిస్టమ్ ఫ్యాడ్ వీళ్ళకి కూడా నా యొక్క వందనాలు చాలా చక్కగా వహించినారు. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు 12 రోజులు అయితే వాగ్దానం తీసుకున్నారు. ఆ మాటల్లో కొంతమంది మర్చిపోయిందని చెప్తున్నారు. యెహోవాను బట్టి తక్కువ సమయంలో మీకు కనీసం 1,00,000 మాటలను వినిపించాలన్న ఒక ఆశ మంటనాలు ఉన్నది. కానీ అలా చేయలేకపోయింది. మన కీర్తన కన్నా ఉంటుంది. అతనికి ఎంత ఆసక్తి అంటే చాలా ఆసక్తి దాని ప్రతి పరిస్థితిలో కూడా ఆయన దేవుణ్ణి బట్టి సంతోషించారు. 122 కీర్తనలో మొదటి వచనం అంటాడు కదా, అక్కడ దేవుని మందిరానికి వెళుదామని జనులు నాకు అన్నప్పుడు నేను సంతోషించింది నేను అప్పుడు మాట్లాడుతాను. హల్లెలూయా. కనుక ఈ రోజుల్లో గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనం అతిశయించున్నాం. చెప్పలేకపోతే కాకపోతే మనం ఆ పేర్లు పెట్టుకొని ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ఉన్నది. హల్లెలూయా. ఈరోజు యూట్యూబ్లో ఏం చేస్తారు, ప్రతిరోజు ఒక వాగ్దానం వస్తానంత లేదు, ప్రతిరోజు ఉన్నది. కానీ వాగ్దాన కూడిక అనే ఒక పేరు ద్వారా ఆయన నామం ద్వారా మనం ఇక్కడ కూడుకొస్తే బైబిల్లో తీసుకునండి. ఆయన మీ హృదయ వాంఛలను. మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్ర 16వ వర్ధంతి సందర్భంగా జనవరి 24వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లెలో పరిటాల యువసేన కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పరిటాల అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. 16వ వర్ధంతి పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 13 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మెగా రక్తదాన శిబిరాన్ని పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్పంచుకోండి. ఈ నెల 24వ తారీఖున ఉదయం 9 గంటలకు, అంటే వచ్చే ఆదివారం ఉదయం 9 గంటలకి పరిటాల యువసేన ఆఫీస్ ముందు ఏదైతే అన్ని కార్యక్రమాల్లో మేమున్నామని ముందుంటూ మా దండమూరి ధరణి కుమార్ యొక్క నాయకత్వంలో పరిటాల యువ సైనికులు పనిచేస్తున్నారో వారు ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయాల్సిన మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. రక్తదానం మహాదానం. ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం కృషి చేస్తూ అన్ని ప్రాంతాల వారిని సమానంగా కాపాడుకుంటూ తెలుగు భాష అలాగే తెలుగు జాతిని ఔన్నత్యం ఉంచాలని కృషి చేసినటువంటి స్వర్గీయ శ్రీ పరిటాల రవీంద్ర గారి 16వ వర్ధంతి పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 13 సంవత్సరాల నుంచి
చేస్తున్నటువంటి మెగా రక్తదాన శిబిరాన్ని పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్పంచుకోండి. ఈ నెల రైతుల పోరాటానికి మద్దతుగా 22వ తేదీన గుంటూరులో నిర్వహిస్తున్న ట్రాక్టర్స్ ర్యాలీని జయప్రదం చేయాలని రేపల్లె మండలంలోని వివిధ గ్రామాల్లో రైతు సంఘాల సమన్వయ కమిటీ నేతలు రైతులకు కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాల వల్ల వ్యవసాయ రైతాంగం చేతిలో నుండి కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తుందన్నారు. ప్రజలపై ధరల భారం పడుతుందన్నారు. పేదలకు ఆహార పదార్థాలు కూడా కొనలేని పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు సమన్వయ కమిటీ నేతలు వి కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతులు అడుగుతున్నటువంటి డిమాండ్స్ చాలా న్యాయబద్ధ డిమాండ్స్. కనీస మద్దతు ధర అని అడుగుతున్నారు. అట్లానే స్వేచ్ఛా మార్కెట్ పేరుతో, కంపెనీ వ్యవసాయం పేరుతో ఈరోజు రిలయన్స్, అదాని, అంబానీ ఇటువంటి వాళ్ళని వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్నారు. వీళ్ళు కనుక వ్యవసాయ రంగంలోకి వస్తే రైతులకు ఉరితాళ్లు బిగించే పరిస్థితి ఉంటుంది. రైతుల యొక్క కనీస మద్దతు ధర వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఈ చట్టాలు ఏవైతున్నాయో ఈ చట్టాలు ప్రమాదం అని చెప్పేసి 55 రోజుల నుంచి ఆందోళన చేస్తూ దాదాపు ఈ పాటికి 57 మంది రైతులు చలిలో చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, దారి మధ్యలో చనిపోయారు. అయినా ప్రభుత్వం స్పందించట్లేదు. కానీ గుంటూరు కేంద్రంగా జిల్లా కేంద్రంగా 22వ తారీఖు జరిగే ట్రాక్టర్ ర్యాలీకి ఈ ప్రాంతంలోని రైతాంగం పెద్దలు అందరూ కలిసి రావాలని చెప్పేసి రైతు సంఘాల సమన్వయ 25 రోజుల నుంచి రైతులు సుదీర్ఘమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పోరాటంలో భాగంగా మద్దతు ప్రకటిస్తూ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రేపు 22వ తారీఖు నాడు గుంటూరులో ట్రాక్టర్ల పేరుతో ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. బాపట్లలో గల జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాపట్ల నియోజకవర్గ క్రియాశీలక నాయకురాలు గుంటుపల్లి తులసికుమారి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరులో జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్య సంఘటన చాలా బాధాకరమని అన్నారు. తన గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని, రహదారి సరిగా లేదని, ఇతర సౌకర్యాల కల్పన ఏమైందని అక్కడి స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు బండ్ల వెంగయ్య నాయుడు ప్రాణాలు తీసుకునే పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి తాము చాలా బాధకు లోనయ్యామని, ఆయన కుటుంబానికి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని అన్నారు. అలాగే ఎమ్మెల్యే ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకోవడానికి దోహదపడిందనే విషయం మీడియా ద్వారా మరి అన్ని వాళ్ళ వాయిస్ కానీ మొత్తం మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా మనకి కనపడింది. ఈ విధంగా రాష్ట్రంలో ప్రశ్నించినందుకు ఎవరైతే అంటే బాధ్యత గల ఒక ఎమ్మెల్యే దానికి సమాధానం కరెక్ట్గా చెప్పాలి, కానీ ప్రశ్నించినందుకు దుర్భాషలాడటం, మరి ఆ వ్యక్తి చనిపోవడానికి దోహదపడే ఆ అనుచర గణం వీళ్ళందరి యొక్క అవన్నీ సంఘటనలు చూస్తుంటే మనకి మరి ప్రభుత్వం భయపెట్టి పరిపాలన జరుగుతుంది, మరి గోంటాయిజం చేస్తుంది. ఎక్కడ చూసినా కానీ మరి భయపడుతూ కార్యకర్తలు భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకుతారు ఈ విధంగా చేస్తే. మరి అక్కడ ఉన్నటువంటి మరి సీట్లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీ ఎమ్మెల్యేలు మినిస్టర్స్కి మీరు ఎందుకు మాకు లేదా కోల్పోయి మరి ఆ విధంగా ఒక చిన్న ప్రశ్న అడిగినందుకే ఈ విధంగా చేస్తుంటే ప్రజల్లో ఏ విధమైనటువంటి మెసేజ్ తీసుకెళ్తున్నారు మీరు? దయచేసి మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు తప్పనిసరిగా స్పందిస్తారని, ఉత్తరోత్తర ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలాగా మీరు చేస్తారని మేము ఆశిస్తూ మరి ఆ చనిపోయినటువంటి బండ్ల వెంగయ్య ప్రార్థిస్తూ గుంటూరులో భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. నవరత్నాలలో భాగంగా వైఎస్ఆర్ ఆశీస్సులతో పేద అక్కా చెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ ఏటుకూరు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా,
వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, 5వ వార్డు డివిజన్ వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు కావటి మనోహర్ నాయుడు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. కానీ దయచేసి ఎవరు ఈ స్థలాన్ని అమ్ముకోవద్దని తెలియజేస్తూ ఇక్కడ అన్ని సదుపాయాలతో మొత్తం స్వయంగా ప్రభుత్వ పరంగా మరి ఎక్కడ స్థలాలు కొని ఇవన్నీ ప్రభుత్వం సంబంధించి కాదు, ప్రైవేట్ గా లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొని పేదవాళ్ళ జీవితాలు వెలుగు నింపాలంటే ఎలా నింపాలి? పేదవాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలి. ఎలా అవుతారు? పేదవాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఎలా అవుతారంటే మీరు మీ పిల్లల్ని బాగా చదివించినప్పుడు మీ పిల్ల ప్రైవేట్ స్కూల్ దిట్టంగా ప్రభుత్వ పాఠశాలలో కట్టిస్తున్నారు. అంటే మీ పిల్లల్ని బాగా చదివిస్తే మీ పిల్లలు రాబోయే కాలంలో మీ పిల్లలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలి, పిలుపునిచ్చిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. జఫర్గఢ్ లో V3 న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. తలకొండపల్లిలో బీజేపీ మండల కార్యవర్గం సమావేశం, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు భోజిరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్, పాల్గొన్న ప్రజాప్రతినిధులు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ హీరోయిన్, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరిన మీనా. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.